ఇప్పుడు దేశం మొత్తం ఒక్క సమస్య కోసం మాట్లాడుతోంది. అది ఎల్పిజి గ్యాస్ సమస్య. గ్యాస్ సిలిండర్ దొరకడం లేదు, ధరలు పెరిగిపోతున్నాయి, ఇంట్లో గృహిణులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఒక ప్రశ్న నేను అడగాలి, ఈ గ్యాస్ నిజంగా ఎవరికి అవసరం ఎక్కువ? మన ఇంట్లో వంట చేసే అమ్మకా, లేదా ప్రతి వీధి మూలలో జంక్ ఫుడ్ అమ్మే షాపుకా, లేకపోతే కార్పొరేట్ స్వీట్ స్టాల్గా మన పిల్లల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి రోడ్ సైడ్ జంక్ ఫుడ్ సెంటర్లో పానీపూరి బండ్లు, బర్గర్లు, పిజ్జా స్టాలు, కేఎఫ్సి లాంటివి, డామినోస్ పిజ్జా లాంటివి రోజు అదే గ్యాస్ మీద వందలాది జంక్ ఫుడ్లు తయారు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక నెల రోజుల పాటు ఈ జంక్ ఫుడ్ సెంటర్లకు గ్యాస్ కనుక నిలిపివేస్తే ఏమవుతుంది? మొదటగా గ్యాస్ నిజంగా అవసరం ఉన్న ఇళ్లకు అందుతుంది. రెండవది, మన పిల్లలు ఒక నెల రోజులైనా జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉంటారు. మూడవది, ఆరోగ్యానికి హానికరమైన ఆహారం తగ్గుతుంది. ఒక నెల, కేవలం ఒక్క నెల జంక్ ఫుడ్ సెంటర్లోకి కనుక గ్యాస్ బ్యాన్ చేస్తే మన సమాజానికి 2 లాభాలు వస్తాయి. ఇళ్ళకి గ్యాస్ అందుతుంది, ప్రజలు ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా, గ్యాస్ నిజంగా అవసరం ఉన్న చోటికి మాత్రమే చేరాలా, లేక మన ఆరోగ్యాన్ని నాశనం చేసే జంక్ ఫుడ్ స్టాల్కి చేరాలా? సమాధానం మన అందరి చేతుల్లోనే ఉంది. కమెంట్ చేయండి, ఈ యొక్క వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి, మొత్తం ప్రజలందరికీ అందే విధంగా చేయండి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి చర్య. ఇది ఒక ఐడియా. ఈ ఐడియా ద్వారా చాలా మంది ఆరోగ్యం బాగుపడటానికి అవకాశం ఉంది. కనుక అట్లీస్ట్ ప్రపంచం అంతా మారాలని అనుకోవాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఉండేటువంటి యువకులు, పిల్లలు, ప్రజలు జనాభా కనుక ఆరోగ్యంగా ఉంటే ఈ ఒక్క నెల రోజులు పూర్తిగా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్ని కూడా తినకుండా ఉంటే కూడా మన ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది. గ్యాస్ మాత్రం అన్ని ఎంటిటీస్కి ఆపాలని చెప్పని ప్రధానంగా కోరుతున్నాను. దయచేసి అందరూ సహకరించండి. ప్రజలందరూ కూడా ఈ యొక్క వీడియోని పూర్తి స్థాయిలో వైరల్ చేయండి.